టాటా పంచ్ కార్ ని ఉపయోగించి ట్రక్ తో చేసిన క్రాష్ టెస్ట్ గురించి ఇంటర్నెట్ లో ఒక ఫేక్ రూమర్ విపరీతంగా వైరల్ అయింది. ఆ రూమర్లు అంతగా పాకిపోయాయి కాబట్టి చివరికి టాటా కంపెనీనే స్వయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా టాటా పంచ్ కారు పైన ట్రక్ తో ఒక క్రాష్ టెస్ట్ చేసింది. అయితే ఆ టెస్ట్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది గమనించిన విషయం ఏంటంటే ఫుటేజ్ లో కారు ఫెండర్ మీద ఒక డెంట్ కనిపించింది. అది ముందు ఫుటేజ్ లో లేదు. దీంతో కొందరు ఇలా అనుకున్నారు, క్రాష్ టెస్ట్ తర్వాత కార్ ని మార్చేశారు అని. కానీ ఇది పూర్తిగా తప్పు. టాటా కంపెనీ క్లియర్ గా చెప్పింది ఏంటంటే మేము ఒకే ఒక్క కార్ ని మాత్రమే క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించామని. ఆ డెంట్ అసలు క్రాష్ వల్ల రాలేదు. అసలు ఏం జరిగిందంటే కారు టెస్ట్ తర్వాత ఇన్స్పెక్షన్ కోసం టీం వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి సరైన ప్లేస్ లేకపోవడంతో, అంటే అక్కడ ప్యానల్ గ్యాప్ లేదు. డోర్ తెరవగానే ఫెండర్ పైన డెంట్ పడింది. అందుకే ఆ డెంట్ వచ్చింది. అంతే తప్ప కార్ ని మార్చలేదు. ఇక టాటా విషయానికి వచ్చేస్తే సేఫ్టీ విషయంలో టాటా పైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాటా కార్లు నిజంగానే చాలా సేఫ్. అది మనం ఇప్పటికే చాలా యాక్సిడెంట్ కేసుల్లో చూసాం కూడా.